పట్టాభిషిక్తుని చేసి వెళ్ళారు. ఆ పరీక్షిత్తు రాజ్య పరిపాలన చేస్తూ చేస్తూ దిగ్విజయ యాత్రకు వెళ్ళి వస్తూ ఉండగా దారి మధ్యలో ఒక ఆవు, ఒక వృషభము అంటే ఎద్దు, ఇవి రెండూ సంభాషించుకుంటున్నవండి. ఎద్దుకు ఒక్క పాదము మాత్రమే ఉంది, 3 పాదాలు కుంటుపడి ఉన్నవి. ఆవు నీరసించి శుష్కించి ఉన్నది. ఇవి రెండూ విలపిస్తూ ఒకరికొకటి మాట్లాడుకుంటూ ఆ ఆవు అడుగుతుంది, వృషభమా, నీకు కేవలం 1 పాదం మాత్రమే ఉంది, ఎంతకాలం ఇలా నిలబడతావు, ఏం చెయ్యాలి అని ఈమె బాధపడుతూ ఉంటే ఆ వృషభం అడిగింది, హే గోమాత, ఎందుకు నీవింత చిక్కి శల్యమైపోయావు? నిన్ను ఉద్ధరించిన శ్రీకృష్ణ పరమాత్మ ఇక లేడనా? ఈ లోకంలో దుష్టులు ఎక్కువయ్యారనా? నిన్ను హింసిస్తున్నారనా? ఎందుకిలా బాధపడుతున్నావు అని ఆ వృషభం అడుగుతుంది. ఎవరిద్దరూ